ఈ ఎన్నికల్లో కూటమి గెలుపునకు చాలా కారణాలు దోహదపడ్డాయి. ప్రధానంగా సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తారని ప్రజలు బలంగా నమ్మారు కూడా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిలబెట్టుకునే విషయంలో కూటమి ప్రభుత్వం తడబడుతోంది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు పట్టాలెక్కలేదు. సామాజిక పింఛన్లతో పాటు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ మినహా మరో పథకం అంటూ అమలు చేయలేదని విమర్శలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఇచ్చిన పథకాలు పట్టాలెక్కడం లేదు. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోలేదు. తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తామని కూటమి నేతలు బలంగా చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు విషయంలో మళ్ళా గుల్లాలు పడుతున్నారు. నిన్న కేబినెట్ భేటీ జరిగింది, కానీ మహిళలకు ఉచిత ప్రయాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని వచ్చారు, కానీ అమలు విషయానికి వచ్చేసరికి విఫలమయ్యారు. ఇప్పుడు ఈ ఏడాది ఈ పథకం అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పథకం అమలు చేయాలంటే కనీసం 1000 అదనపు బస్సులు అవసరం. అదనపు సిబ్బందిని సైతం నియమించాలి. మరోవైపు అన్నదాత సుఖీభవతో పాటు తల్లికి వందనం పథకం అమలు చేయాలని చూస్తున్నారు. ఈ 2 పథకాలకు భారీగా నిధులు అవసరం. అందుకే మహిళల ఉచిత ప్రయాణాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. మరి ఈ పథకం ఉగాదికైనా పట్టాలెక్కుతుందా, లేకుంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదా అన్నది తెలియాలి.